లోడీ గార్డెన్. దీనిలో వచ్చేసి కుక్కలకి అలో ఉంది. అంటే ఓనర్స్ ఉంటారు కదా, వాటిని కొద్దిగా గొలుసుతోటి కట్టేసిన కుక్కల్ని తీసుకురావచ్చు అని అలో ఉంది. నేను వెళ్ళినప్పుడు కూడా చాలామంది డాగ్స్ని తీసుకొని వచ్చారు వాకింగ్కి. ఇది వచ్చేసి ఫ్రీ ఎంట్రీ అనమాట. దీనికి టికెట్ అనేది ఏమీ లేదు. చూడండి, ఇక్కడ మనకి ఏంటంటే మార్నింగ్ పూట జాగింగ్కి, యోగా చేసుకోవడానికి అంతా పర్మిషన్ బాగుందన్నమాట. లోపల కూడా కన్వీనియంట్గా ఉంది. ఇక్కడ కట్టడాలు ఉన్నాయి లోపల. ఒక 3 చోట్ల ఇట్లా ఉన్నాయి. అంటే అప్పుడు ఎలా కట్టారు అవన్నీ మనకి ఆర్కిటెక్చర్ ఉంది కదా, అవన్నీ తెలుస్తాయి అన్నమాట ఇలాంటివి చూస్తే. ఇక్కడ వచ్చేసి మనకి కెమెరాస్, ఫోన్స్ అన్నీ కూడా అలో ఉంది. రెస్ట్రిక్షన్స్ అనేటివి ఏమీ లేవు. నేను వెళ్ళినప్పుడు చాలామంది ఏంటంటే ప్రైవేట్ ఆల్బమ్స్ ఉంటాయి కదా, ప్రైవేట్ ఆల్బమ్స్ అనేటివి షూటింగ్ అనేది చేసుకుంటున్నారు. నిజంగా చెప్పాలంటే లోకల్స్ ఉంటారు కదా, వాళ్ళకి మంచి అనమాట. టికెట్ ఏం లేదు, మంచిగా పెద్ద ఉంది గార్డెను. వాకింగ్ చేసుకోవడానికి, జాగింగ్కి, దానికి దీనికి అంతా పర్ఫెక్ట్గా ఉంది. ఇక్కడ ఢిల్లీలో ఎక్కడ వెళ్ళినా ఏంటంటే మనకి ఫారినర్స్ ఎక్కువ కనిపిస్తున్నారు. తర్వాత వచ్చేసి ప్రతి చోట కూడా మనకి ఇలాంటి ఓల్డ్ది అంత కట్టడాలు చాలా చోట్ల ఉన్నాయన్నమాట, ఇలాంటి బిల్డింగ్స్. ఇటు నుంచి చూస్తే అవతలది కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ మనకి ఎక్సర్సైజ్లు అవి చేసుకోవడానికి ఉన్నాయి. అంటే ఓపెన్ జిమ్ అంటారు కదా, ఓపెన్ జిమ్ అనమాట ఇది. ఇప్పుడు ఎవరు లేరు, బట్ మార్నింగ్ పూట వస్తే చాలా మంది ఉంటారు. షోల్డర్స్కి స్క్వాట్ పుషింగ్, వేస్ట్ ట్విస్టరు, పుల్ డౌన్ ఛాలెంజరు, సీటెడ్ చెస్ట్ ప్రెస్. అంటే మనం చూస్తుంటామని వాటి పేర్లు అంత పర్ఫెక్ట్గా తెలియదు కదా, ఇక్కడ క్లియర్గా ఇచ్చిండు. మార్నింగ్ పూట ఉంటుంది అన్నమాట రష్. ఇప్పుడు వచ్చింది ఏంటంటే మధ్యాహ్నం వెళ్ళింటే కాబట్టి అంత పబ్లిక్ కనబడతలేరు. ఇది వచ్చేసి బోన్సాయ్ సెక్షన్. చిన్న చిన్న బోన్సాయ్ మొక్కలు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ హైలైట్ ఏంటంటే కుక్కలకు అలా ఉందని చెప్పేసి లోకల్ కుక్కలు కూడా అన్నీ వచ్చేసినాయి. వాటిని కూడా ఎలా కొట్టరు అనుకుంటా. కుక్కలు చాలా ఉన్నాయి అన్నమాట లోపల. సింగిల్గా పోతే అంతే పనిగా. చాలా కుక్కలు ఉన్నాయి లోపల. ఇక్కడ ఏంటంటే సెక్యూరిటీ కూడా లిమిటెడ్గా ఉంది. అంటే ఫ్రీ టికెట్ కదా, అంటే వాళ్ళు ప్రైవేట్ సెక్యూరిటీ కూడా కొద్దిగా లిమిటెడ్గానే ఉందన్నమాట. వాళ్ళు కూడా మెయింటైన్ చేయాలంటే మనీ రావాలి, మనీ లేదు. సో సోర్సెస్ కూడా తక్కువనే అనమాట సెక్యూరిటీ. అంటే అక్కడక్కడ చాలామంది ఉన్నారు, బట్ కొద్దిగా లోపల వెళ్ళినప్పుడు అంత కనిపించట్లేదు. సెక్యూరిటీ కూడా లిమిటెడ్గానే ఉంది. చూడండి, అన్ని చిన్న చిన్న మొక్కలు, అన్నిటికీ మొత్తం ఫ్లవర్స్ వచ్చేసినాయి. ఈ గార్డెన్ వెళ్ళినప్పుడు 2 కుక్కలు ఉండే అనమాట, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. ఒక కుక్క బాగా మురుగుతుండే, దాన్ని దాటుకొని వచ్చే లోపల అయిపోయింది అనుకునే లోపల ఇంకో కుక్క ఉండే బ్లాక్ది. సో చూసిండండి, ఈ గార్డెన్కి వెళ్ళినప్పుడు డాగ్స్ చాలా ఉన్నాయి. నేను వెళ్ళినప్పుడు సెక్యూరిటీ లేడు, సెక్యూరిటీ ఉంటాడు అనుకుంటా మేబీ. తర్వాత వచ్చేసి హర్బల్ గార్డెన్స్ అని ఉన్నాయి. అంటే లోపటే అన్ని మొక్కలు అంత టైం లేకుండానే మీద చూసి వచ్చేసినాయి ఇక నేను. ఇక్కడ కొబ్బరి చెట్లు బాగున్నాయి, అన్ని లైన్గా పెట్టారు. అన్నీ చూస్తే మన పిల్లర్స్ ఉంటాయి కదా, అన్నీ ఒక ఈక్వల్ డిస్టెన్స్లో అరేంజ్ చేస్తే పెద్ద పిల్లర్స్ అలా ఉన్నాయన్నమాట. దానికి ఆపోజిట్లో ఇది ఒకటి. కట్టడాలు చూస్తే బాగున్నాయి అన్నమాట, అన్నీ ఒకటే సేమ్ లాగా. ఢిల్లీ మొత్తంలో అన్నీ చూసినట్టు ఉంటుంది అన్నమాట. అన్నీ సేమే అనిపిస్తాయి మనం తిరిగితే చూస్తే. కానీ వ్యూ అయితే బాగుంది చెట్ల దగ్గర. అక్కడ నేను చాలా సేపు వెయిట్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే అక్కడ ఫోటోలు షూటింగ్స్ అవి జరుగుతుండే నేను వెళ్ళినప్పుడు. ఇది వచ్చేసి గ్లాస్ ఏదో ఉంది, గ్లాస్ హౌస్ అంట, బట్ అలో లేదు, దూరం నుంచి చూసి వచ్చేయాలి. అన్ని గ్లాసుల లోపల ఏమేమో పెట్టున్నాయి.
అంటే మరీ అంత పెద్దగా లేకున్నా కానీ బాగానే ఉంది, లిమిటెడ్గా ఉంది. లోపల చిన్న లేక్ అదే వాటర్ ఉంది. అంటే దీంట్లో ఫౌంటైన్ కూడా ఉంటుందంట. ఫౌంటైన్కి కూడా టైమింగ్ ఉంటుంది. ఆ టైమింగ్లో వెళ్తేనే ఆ ఫౌంటైన్స్ అనేటివి ఓపెన్ చేస్తారు. నేను వెళ్ళినప్పుడు ఫౌంటైన్ ఓపెన్ ఉండే. అరే మొత్తం తిరిగిన తర్వాత ఈజీగా మంచిగా క్యాప్చర్ చేసుకుందాం అనుకునే లోపల బంద్ చేసిర్రు అది. చిన్నది ఉంది లోపల. దీనికి అటు సైడ్ ఉంది అనమాట ఫౌంటైన్స్. సో వెళ్ళినప్పుడు చూడండి, ఫ్రీ ఎంట్రీ.